వ్యాపారస్తుడేం కాదు. పెద్ద ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, హర్ష, దీప. ఇద్దరు చెరొక ట్రస్ట్ పెట్టున్నారు. పేద ప్రజలకు బ్రహ్మాండంగా సేవలు చేస్తున్నారు. దీప చెన్నైలో ఉంటుంది, పాప బిజినెస్లు చేసుకుంటుంది. హర్ష హైదరాబాద్లో ఉంటాడు, ఆయన బిజినెస్లు చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ట్రస్టులు పెట్టి బ్రహ్మాండంగా సేవలు చేస్తున్నారు. పెద్ద ఆయన రాజకీయాల్లోకి పిల్లలు రావచ్చు కదా అని అంటే వారసత్వం కాదు, జవసత్వాలు ఉండాలంటారు నాయుడు గారు. వాళ్ళకు వారసత్వం ఉంది, జవసత్వాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ సుమారుగా చెప్పాలంటే చెరు 7,000 కుటుంబాలని పోషిస్తున్నారు వాళ్ళు. అలాంటి బిడ్డలు ఉన్నారు పెద్ద ఆయనకి. కానీ వాళ్ళు ఇది ఎంతసేపు వారసత్వం వాళ్ళు వెనక్కి తెలుసుకుంటాడు కదా. 100 కాదు. నేను కాణిపాకం స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా అండి. నేను ఆ స్వామిని నమ్మి ఉన్నాను. నన్ను వీళ్ళందరూ పెట్టిన టార్చర్లకి స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను. వాడంత దుర్మార్గుణ్ణి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిన విషయాలే కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు తెలియని విషయాలు మాకు తెలియదు. దయచేసి అలాంటి దుర్మార్గుని దూరంగా పెట్టడం చాలా మంచిది. నేనేదో ఒక పార్టీకి ఆ పార్టీకి అని రాలేదు. వాడు మంచి మనిషి కాదు. ఎవరు? ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, ఏబీవీపీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, జనసేనకి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్లో ఎందరో మహానుభావులు, బీజేపీలో ఎందరో మహానుభావులు, ఏబీవీపీలో ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులందరూ ఎక్కడో వెళ్ళిపోయారు. ఈ మధ్య లేటెస్ట్గా 840లు 1680లు వీళ్ళు బ్యాంకు దోచుకున్న వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే ఢిల్లీ నాయకులు వాళ్ళకి వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఎవరికి, కష్టపడిన బీజేపీ వాళ్ళు ఎవరికి, కష్టపడిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరికి, కష్టపడిన ఏబీవీపీ వాళ్ళు ఎవరిని పార్టీ ఎంకరేజ్ చేయటం లేదని నేను అనుకుంటున్నాను. ఇది పాత బీజేపీ కాదు, ఇది కొత్త బీజేపీ. కొత్త బీజేపీలోకి సరికొత్త చీటర్స్ని కొంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. నాకు అసలు ఎన్నికల సమయం కాదు. నాకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఇట్లాంటి దుష్టుని గురించి మాట్లాడాలని వచ్చాను. నాకు ఏవి సంబంధాలు లేవు. నేను చెప్పా ఫస్టే, నాయుడు గారికి నాకు భావాభావముల బంధమే కానీ రాజకీయ సంబంధాలు లేవని చెప్పాను. కానీ నేను ఇలాంటి వాళ్ళని పత్రికాముఖంగా తెలియజేయాలా, కొందరు తెలుసు. అది వాళ్ళని అడగండి సార్. లేవు, అవి కూడా లేవు. ఏదన్నా కార్యాలకి వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరగదు తప్ప మాకంత దగ్గర సంబంధాలు లేవు. నేను ఒకటే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పి సాధించబడలే. స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, రారా పెళ్ళికి రాకుంటే బాగుండదురా, పలానా కార్యానికి రాకుంటే బాగుండదురా అని లాస్ట్ మినిట్లో అడపోయి తడుక్కుమని కనిపించి వచ్చేస్తాను. అది నాకు చెడింది ఏమీ లేదు. ఫ్యామిలీలో ఉంటాయి కదా, మేమేమి బావకు భక్తుంటే మళ్ళా దయచేసి ఇట్లాంటి దొంగని దూరంగా పెట్టండి. ఇలాంటి దొంగని దగ్గరకు రాని బాకండి. ధర్మవరంలోనే ధర్మం ఉంది. వీడు ఏ కులమో ఎవరికి తెలియదు. వీడికి ఇంకా ఒక మాట చెప్పొచ్చో చెప్పకూడదో. వీడు నాయుడు గారి దగ్గర ఉంటేనే కమ్మ ద్వేషి. వీడు కమ్మ వాళ్ళంటేనే యాంటీ. వీడికి కమ్మ వాళ్ళ దగ్గరే డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు 300-400 కోట్లు సుమారుగా కమ్మ కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బు సంపాదిస్తాడు. కానీ కమ్మ వాళ్ళంటే యాంటీ వీడికి. దయచేసి ధర్మవరంలో ఉండే కమ్మ నాయకులు కూడా కొంచెం ఆలోచించాలని వేడుకుంటున్నాను. నేను ఒక అబద్ధం చెప్పనని నాకు అవసరం లేదు. కానీ వీడు చేసిన ఘోరాలు అంత ఉన్నాయి. వీడికి ఇప్పుడు పాపం పండిందండి. అన్నీ ఒక్కొక్కటి బయట వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. వీడి బినామీలన్నీ నేనేమి చెప్తుంటే విన్నాను, ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో. ప్యాకేజీ లేదే ఏమీ లేదని మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ప్యాకేజీ ఇప్పుడు బీజేపీలో అదే కదా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంది? చంద్రబాబు నావాడే, జగన్మోహన్ రెడ్డి నావాడే.
ఎవరు భువనేశ్వరి డబ్బులు తీసుకొని టికెట్ తీసుకున్నారంట. నాకు అవన్నీ సార్ 20 రోజులు అయింది సార్, ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ మీరు? ఆ? అతన్ని అభ్యర్థులు అడిగి సుమారు 20 రోజులు పైన అయింది సార్. అవును. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్? అప్పట్లో ఎందుకు వచ్చారు? లేదు, మా పెద్ద ఆయన మనవరాలు పెళ్ళి ఉండింది, అయిన తర్వాత వస్తాను. ఇప్పుడు ఆయనకి ఒక భార్యనా లేకపోతే 2 భార్యలు, 2 భార్యలు? ఏ ఊరు ఆ ఊర్లో, ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో ఉన్నాం. వాస్తవంగా సత్యం, అవి మనం బయట మాట్లాడకూడదు, ప్లస్ కూడా మాట్లాడకూడదు. ఎక్కడైనా పర్వాలని దగ్గరలో ఉన్నారు. దయచేసి ఇంకా నేను కొత్తవాడిని,